అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేశారు. మొత్తం 12 లక్షల కోట్లకు పైగా ఆర్థిక విధ్వంసం జరిగింది, 9 లక్షల కోట్ల అప్పులు మిగిలాయి. అసలు దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు అనేటువంటి ఒక మాట మాట్లాడారు. మీరు ఆర్థిక శాఖ మంత్రి చేశారు, మీరు ఏం చెప్తారు అసలు మీ బాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు? ఇప్పుడు బాబు గారు బాగా అనుభవజ్ఞులు కదా, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేశారు. ఓసారి 14 లక్షల కోట్లని ఆయన్నే అన్నారు, ఓసారి 13 లక్షల కోట్లని ఆయన్నే అన్నారు, ఓసారి 10 లక్షల కోట్లని ఆయన్నే అన్నారు, ఓసారి 9 లక్షల కోట్లని ఆయన్నే అన్నారు. ఇప్పుడు దీనికి ఇంకా నేను సమాధానం ఏం చెప్పమంటారు? మేము మొదటి నుంచి ఒకటే 7 లక్షల చిల్లర కోట్లు అయిందండి. ఇది అప్పు అనేది ఆర్బీఐకి తెలిసే జరుగుతుంది, సిఏజీకి తెలిసే జరుగుతుంది. కార్పొరేషన్ అప్పులు ఏమైతే ఉన్నాయో కార్పొరేషన్ అప్పులు ఎట్లా జరుగుతాయి? కార్పొరేషన్ అప్పులన్నీ కూడా కంపెనీస్ యాక్ట్ కింద దే ఆర్ గవర్న్డ్. దానికి ఒక ఆడిట్ ఉంటుంది, సిఏజీ ఆడిట్ ఉంటుంది. అప్పు అనేది మీరు నేను కలిసి బాండ్ రాసిస్తాము, ఏమన్నా లేదు కదా. మళ్ళీ ఈ పరిధులు లేని అప్పు ఎక్కడి నుంచి వస్తుంది అసలు? కాంట్రాక్టర్ల బిల్లులు అంటారు, కాంట్రాక్టర్ బిల్లు కొన్ని అప్లోడ్ అయిన, కానీ ఎంతైనా కూడా ఎన్ని బిల్లులైనా కూడా లక్షల కోట్లు అయితే కావు కదా. ఆర్థిక అభివృద్ధి చేయలేదు అంటే 100 రూపాయలు మేము గతంలో ఉన్నప్పుడు 2014 నుంచి మేము పాలించిన సమయంలో 100 రూపాయలు ఖర్చు పెడితే 53-52 రూపాయలు ఆస్తులు విలువలు పెంచేలాగా చేశాము రాష్ట్రానికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 100 రూపాయలు ఖర్చు పెడితే 22 రూపాయలు కూడా నేను ఇంత పెట్టినా ఇంత అయిందని చెప్పేదానికి కుదరదండి. అది మన ఇది. ఇప్పుడు మీ ఇంటి విలువ మీరు 1 కోటి రూపాయలు అనొచ్చు, నా ఇంటి విలువ నేను 2 కోట్లు అనొచ్చు, దానికి ఎవరు ఇస్తారు? అట్లా కాదు. కానీ ఒక పద్ధతి ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది కదా, తలసరి ఆదాయం ఉంది కదా. తలసరి ఆదాయం అప్పటికంటే ఇప్పుడు బాగా పెరిగిందంటే అర్థం ఏమి? స్థూల ఉత్పత్తి, దేశ స్థూల ఉత్పత్తిలో భాగంగా చూస్తే అప్పటికంటే ఇప్పుడు బాగా పెరిగింది అంటే దాని అర్థం ఏమి? రెవెన్యూ రాబడి అప్పుడు 6% పెరిగితే ఇప్పుడు 16% పెరిగింది అంటే అర్థం ఏమి? ఇవి కరెక్ట్. కానీ నేను ఆస్తి పెంచినా అంటే దాన్ని ఆస్తిని ఎట్లా లెక్కేస్తారు? ఎట్లా లెక్కేనికైతే ఆస్తి నాకు అర్థం కాలే. పరిశ్రమలు రాలేదు, మొత్తం వ్యవసాయం కూడా విధ్వంసం గురైంది, ఈ రకంగా చెప్పినా కదా. పరిశ్రమ రాలేదన్నందుకు అందుకనే ఆ వైట్ పేపర్లో పరిశ్రమ గురించి మాట్లాడలేదు. చూడండి, మాట్లాడినారు ఎక్కడైనా వైట్ పేపర్? రాయలేదు. ఎందుకంటే పరిశ్రమ మన టైంలోనే ఎక్కువ పెరిగింది కాబట్టి. పిఎఫ్ నిధులు వాడుకున్నారు, బాండ్లు కొనిపించారు బలవంతంగా, డ్వాక్రా మహిళలకు సంబంధించిన డబ్బులు కూడా వాడుకున్నారు అని చెప్తాను. పిఎఫ్ పబ్లిక్ అకౌంట్లోకి పోతుంది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు వాడినాయి పబ్లిక్ అకౌంట్లోకి పోతుంది. పబ్లిక్ అకౌంట్కు డబ్బులు వడ్డీ కడతారన్నమాట. బుగ్గన గారు, ఇంకొకటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చేటువంటి రాబడి 15 సంవత్సరాలకు సంబంధించిన దాన్ని ఆల్రెడీ విధ్వంసం చేశారు వైసీపీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నిజంగా అట్లా దానికి ఎందుకు ఆరోపణ చేస్తూ ఉన్నారు? మీరు ఏమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇంతకుముందు చెప్పినా కదండి, బీర్ సీసా ఒకవేళ 100 రూపాయలు అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసినారు? దాన్ని సిండికేట్ రూపంలో ప్రైవేట్గా ఎవరైతే వైన్ షాపులు బార్లలో ఉన్నారో వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ చేసి వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వ ఖజానాలోకి రాకుండా ఉండేది ఉందో దాన్ని మాత్రమే ప్రభుత్వ ఖజానాలోకి తెచ్చి అది మాత్రమే వాడినేది. ఒకవేళ అదిగిన ప్రభుత్వ ఖజానాలోకి తేకుండా ఉంటే అది లేనే లేదు కదా. అర్థమైంది మీకు? లేనే లేదు కదా. ఇంకా లేని దాని గురించి ఎట్లా మరి? ఇప్పుడు లేని దాన్ని సృష్టించినది పెట్టినాము. ఒక మంచి నావల్ కారణాలకు, ఒకటి అమ్మఒడి, ఒకటి ఆసరా, ఒకటి చేయూత, ఒకటి రైతు భరోసా. తప్పేమి అంట, అది చట్టం చేసినాం కదా. విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కానీ అమరావతిలో కానీ లేదంటే ఇంకెక్కడైనా మాట్లాడవచ్చు, ఎందుకు హైదరాబాద్ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏమో ఢిల్లీకి పరిమితం అవుతా ఉన్నారు, ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు, ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో పెట్టకూడదని ఉందా? ఫస్ట్ హైదరాబాద్లో పెట్టకూడదని ఉందా? నాకు చెప్పండి, హైదరాబాద్లో పెట్టకూడదని ఉందా? ఏమన్నా వస్తున్న విమర్శలకు మీరు ఏం చెప్పాలి? అక్కడ నుంచి వస్తున్న విమర్శలు ఎక్కడైనా పెట్టచ్చు, హైదరాబాద్లో పెట్టచ్చు, చెన్నైలో పెట్టచ్చు, బెంగళూరులో పెట్టచ్చు. మన సబ్జెక్ట్ పబ్లిక్ పోయేది ఇంపార్టెంట్, కానీ ఎక్కడ పెడుతున్నాం అనేది ఎందుకండి? ఏమవసరం ఉంది? కాంగ్రెస్ మద్దతు అట్లంటే ఇప్పుడు హైదరాబాదు ఒక సెంట్రల్ ఏరియా మాదిరి ఉందన్నమాట. ఈ రోజుకి కూడా రాయలసీమ ప్రాంతం వాళ్ళందరూ చదువులకు కానీ ఆసుపత్రులకు కానీ హైదరాబాద్కి వచ్చేది. ఏదైనా పని ఉన్నప్పుడు హైదరాబాద్కి వస్తాము. హైదరాబాద్కి ఇప్పుడు నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఏదైనా పని మీద ఒకవేళ చెన్నైలో ఉంటారు, ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్. సో చెన్నైలో పెడితే తప్ప పెట్టకూడదా? కాంగ్రెస్ మద్దతు పెట్టకూడదని చెప్పండి. అయితే
కాంగ్రెస్ మద్దతు తెలపడం పైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. అసలు మీరు ఢిల్లీ వెళ్ళింది ఎందుకు, ఇక్కడ గతంలో జరిగిన వాటి గురించి ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు, మీ వ్యక్తిగత కారణాలతోటి వ్యక్తిగత కక్షలను మీ పార్టీ రంగు పులిపి ఢిల్లీలో సింపతి గెయిన్ చేసుకోవడానికి ఢిల్లీ వెళ్ళారు అనేటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు షర్మిల. మళ్ళీ అటువంటప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినది ఏదన్నా జరిగినప్పుడు ఏ పార్టీ ఇంతవరకు ఢిల్లీకి పోలేదా? ఎవరు? హర్యానా వాళ్ళు పోరా, ఉత్తరప్రదేశ్ వాళ్ళు పోరా, మధ్యప్రదేశ్ పోరా? అది మొత్తం జాతీయ రాజధాని కదా. జాతీయ రాజధానిలో నీకు భారతదేశానికంతా జరిగినది తెలియాలంటే మీరు లోకల్గా విజయవాడలో పెడతారా, ఢిల్లీలో పెడతారా? నాకైతే అర్థమే కాలేదు వాళ్ళ సబ్జెక్ట్. బుగ్గన చివరగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎందుకు వైసీపీ ఉండలేకపోతా ఉంది, సభలో ఎందుకు పాల్గొనలేకపోతే అక్కడ వేదికగా మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అనేటువంటి విమర్శలకి సమాధానం చెప్పేదానికి ఎక్కడండి? వాళ్ళు ఒక సభ సాంప్రదాయాలు మంచి చెడ్డ అనేది ఒకవేళ అనుసరిస్తుంటే పోతారు, కానీ సాంప్రదాయాలు అవన్నీ లేనప్పుడు ఏం చేస్తారు? అంటే మీరు ఏం కోరుకుంటారు? అంటే వాళ్ళు విధ్వంసం జరుగుతుంది అంటున్నారు, మీరు దాడులు జరుగుతున్నాయి అంటారు, అందుకోసమే పోవట్లేదా? మరి ఇట్లా మీరు ఏం చెప్పబోతున్నారు? ఫైనల్ సభకు హాజరు కారా? ఏమీ లేదండి. ఏదైనా కానీ పబ్లిక్ వాచ్ చేస్తారు కదా, ప్రజలు చూస్తారు కదా, ప్రజలే తీర్పిస్తారు అంతే. చివరిగా ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? నిన్న చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం పైన ఆర్థిక విధ్వంసం జరిగింది అంటున్నారు. అది కంప్లీట్గా రాంగు. ఎక్కడ దానికి బేసిస్ లేదు, ఎక్కడ దానికి ఒక ఆధారం లేదు. కేవలము పరిపాలన చేసేదానికి చేతగాక కేవలము వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలేరు కాబట్టి తప్పించుకునేదానికి దీని మీదకి చెప్తున్నారు. సముద్రం చూడడానికి రిషికొండ పైన ప్యాలెస్ కట్టుకున్నాడు 500 కోట్లు పెట్టి, అందులో కూర్చొని సముద్రం ఒక వ్యూ కోసం 500 కోట్లు ఖర్చు పెట్టి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి ప్రజలు నిర్ణయిస్తారని బాబు. ఇంతవరకు ఎవరు కూర్చున్నారు అక్కడ? ఎవరన్నా కూర్చున్నారా? ఏంటి ఇవన్నీ ఊహ? ఎవరన్నా కూర్చున్నారా? ఇంతవరకు లేదు కదా. ఇది బుగ్గన రాజనాథ్ గారు చెప్తా ఉన్నారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక ఫిగర్ చెప్పట్లేదు. గతంలో ఒక సంఖ్య చెప్పారు, ఇప్పుడు మళ్ళొక సంఖ్య. ఒకసారి 13 లక్షల కోట్లని, తర్వాత 12 లక్షల కోట్లని, 11 లక్షల కోట్లని, ఇప్పుడు 9 లక్షల కోట్లని ఈ రకరకాలుగా చెప్తారు. యాక్చువల్గా మేము గతంలోనే ఫిగర్ చెప్పాము, 7 లక్షల కోట్లకు పైగా సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు. చెప్తున్నాయని కూడా అబద్ధాలు, కావాలని ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారంటూ బుగ్గన రాజేంద్రనాథ్ గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.